హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వందస్ హ్యాపీ హోమ్. నవరాత్రిలో ఒక రోజున అన్నవరం అయితే వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 4:30కే స్టార్ట్ అయ్యామండి. మా ఊర్లో దసరా చాలా బాగా చేస్తారు. ఎక్కడ చూసినా లైటింగ్తో ఊరంతా కలకలాడుతూ ఉంటుంది. మనం ఎర్లీ మార్నింగ్ లేయడానికి కష్టపడినా ఈ జర్నీ చేసినప్పుడు క్లైమేట్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తాము. ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ని అసలు మనం వర్ణించలేము. అందులోని కొండపైన ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఈ క్లైమేట్ని ఆస్వాదించాలని ఉన్న మళ్ళీ వ్రతానికి లేట్ అవుతుందని మేమైతే జర్నీని కంటిన్యూ చేసేసాము. మనం ఎన్ని వీడియోస్ తీసినా నేచర్ యొక్క బ్యూటీని అస్సలు కెమెరాలో బంధించలేము. డైరెక్ట్గా వ్యూ చాలా బాగుంది. ఫైనల్గా 6:30కి అన్నవరం అయితే రీచ్ అయిపోయాము. దసరా టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం రష్గా ఉంటుందేమో అని ఫీల్ అయ్యాను. కానీ ఆ సత్యదేవుని రథం కానీ దర్శనం కానీ చాలా బాగా జరిగిందండి. రథం నోచినప్పుడు ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి అక్కడ స్టూడియో వాళ్ళతోనే ఫోటో తీయించుకున్నాము. ఆ ఫోటోని మీతో షేర్ చేసుకుంటున్నాను. మా చిన్నప్పుడు డాడీ ఇయర్లీ వన్స్ అయినా అన్నవరం తీసుకెళ్ళేవారు. మన చిన్నప్పుడు టూర్స్ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు కదా, ఇలా టెంపుల్ విజిటింగ్సే ఒక టూర్ అనమాట. అలా ఫ్యామిలీతో వెళ్ళేసరికి చాలా హ్యాపీగా ఉండేది. అలానే నా పెళ్ళైన తర్వాత కూడా ఇంకా ఇయర్లీ వన్స్ అన్నవరం వెళ్ళి రథం చేయించుకోవడం అనేది నాకు ఒక చిన్న సెంటిమెంట్ అయిపోయింది. సో అస్సలు మిస్ అవ్వను. కొంచెం లేట్ అయినా సరే ఇయర్లీ వన్స్ అయినా వెళ్ళడానికి ట్రై చేస్తాము. మీలో ఎంతమందికి ఇలాంటి సెంటిమెంట్ ఉంది కమెంట్ చేయండి. బబ్లీకి కొంచెం కోల్డ్ కఫ్ ఉందని ఇంకా తీసుకురాలేదండి. మనం ఎక్కడికి వెళ్ళా సరే ఫొటోస్ తీసుకోకుండా ఉండం కదా. సో ఆ సత్యనారాయణ స్వామి రథం అలాగే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. అండ్ బబ్లీని తీసుకురాలేదు కాబట్టి తన కోసం ఏదైనా చిన్న టాయ్ కొనకపోతే ఎలా చెప్పండి. సో అలా విండో షాపింగ్ చేసి ఒక చిన్న బార్బీ టాయ్ని అయితే తీసుకున్నాను. అండ్ అక్కడ చెక్క బొమ్మలు చాలా బాగున్నాయి. కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారని నేనైతే ఏమీ తీసుకోలేదనుకోండి. నేను షాపింగ్ చేసేలోపు మా హస్బెండ్ ప్రసాదాలు కూడా తీసుకున్నారు. ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఎర్లీ మార్నింగ్ ఎంత కూల్గా ఉందో, పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఎండ మామూలుగా లేదండి. నాకు తెలియకుండా మా హస్బెండ్ తీసిన ఈ చిన్న వీడియో క్లిప్ని కూడా చూసేయండి. అండ్ ఇంకా కార్లోకి వెళ్ళిన వెంటనే ప్రసాదం అయితే ఓపెన్ చేసి తినేస్తున్నాము. మీలో ఎంతమందికి అన్నవరం ప్రసాదం ఫేవరెట్ కమెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. ఎన్ని పొట్లాలైనా సరే అస్సలు మొహం మొత్తకుండా తినేస్తాను. ఇంకా రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ చేసేసాము. మా ఫ్యామిలీ అందరూ వస్తే మాత్రం మా మదర్ టిఫిన్ అంతా కూడా ప్రిపేర్ చేసి తీసుకొస్తారు. ఒక చిన్న పిక్నిక్ లాగా అలా కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాము. కొండ దిగినప్పుడు కూడా చాలా బాగుంటుంది కదా. ఎంత ఎండ ఉన్నా ఈ చెట్ల నీడతో మనం క్లైమేట్ని అయితే బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. కాకపోతే మేము బిక్కవోల్లో వినాయకుడి దర్శనం కూడా చేసుకుందామని ఇంకెక్కడ ఆగకుండా జర్నీని కంటిన్యూ చేసేసాము. కొండ దిగిన తర్వాత ఒక 1/2 అవర్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగి ఇంకా జర్నీ స్టార్ట్ చేసి బిక్కవోలు వినాయకుడి దర్శనం కూడా చేసుకున్నాము. అక్కడ వీడియో తీయడం మర్చిపోయాను అనుకోండి. ఇంక ఇలా రిటర్న్ ఇంటికి వచ్చేసాము. మా బబ్లీకి నేను తెచ్చిన బార్బీ అయితే చాలా నచ్చింది. గట్టిగా 2-3 డేస్ ఆడి మళ్ళీ పక్కన పెట్టేస్తుందండి. మేము ఎన్ని టాయ్స్ కొన్నా అవన్నీ కూడా జస్ట్ 2-3 డేస్ ఆడుతుంది. మళ్ళీ ఎప్పుడో గుర్తొస్తే అప్పుడు తీస్తుంది. కానీ ఏదో మన హ్యాపీనెస్ అంతే కదా. మీ పిల్లలు కూడా అంతేనా? ఇదండి మా అన్నవరం వ్లాగ్. మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వందా సాగర్.